వెల్కమ్ టు డాక్టర్ ఎన్జిఆర్. డాక్టర్ ఎన్జిఆర్లో ఈరోజు మనం తెలుసుకోబోయే సమస్య లివర్ గురించండి. మన శరీర అవయవాల్లో లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఆ లివర్కి కలిగే ఇన్ఫెక్షన్స్, వాటి నుంచి మనం ఎలా బయటికి రావాలా అన్న దాని మీద సొల్యూషన్స్ ఇవ్వడానికి సాయివాణి హాస్పిటల్ నుండి డాక్టర్ రాఘవేందర్ రావు గారు రెడీగా ఉన్నారు. మరి వారు చెప్పే సొల్యూషన్స్ ఏంటో వారి మాటల్లోనే విందాం. మన జీర్ణకోశ వ్యవస్థలో అతి ముఖ్యమైన బాడీ పార్ట్ లివర్ అంటే కాలేయం. ఇది జీర్ణకోశ వ్యవస్థకి అనుబంధంగా ఉండి మనం తిన్న ఆహారాన్ని పూర్తిగా జీర్ణమయ్యేటట్టు చూసి జీర్ణమైన ఆహారాన్ని శరీరానికి అందించే ముఖ్యమైన ప్రక్రియను పోషిస్తూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే శరీరానికి సంబంధించిన ఒక ఫ్యాక్టరీ లాంటిది కాలేయం, లివర్. ఈ లివర్లో ఇది ఒకే సమయంలో ఏకకాలంలో సుమారు 500 ప్రక్రియల వరకు నిర్వహిస్తూ అనేక రకాల బాడీకి సంబంధించిన ఎంజైమ్ ప్రక్రియలని, హార్మోన్ ప్రక్రియలని, జీర్ణ ప్రక్రియని ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఒకే కాలంలో ఏకకాలంలో 500 ప్రక్రియలని నిర్వహించే లివరు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. లివర్కి సంబంధించిన ఇబ్బందుల్ని కనుక మనం ముఖ్యంగా గమనిస్తే వీటిల్ని 3 విభాగాలుగా మనం విభజించవచ్చు. ఒకటి, లివర్కి వాపు రావడం, దీన్నే హెపటైటిస్ అంటారు. రెండోది లివర్ గట్టిపడ్డం అంటే లివర్ సిర్రోసిస్. మూడోది లివర్లో గడ్డలు ఏర్పడడం, వీటిల్నే SOLs ఆఫ్ ద లివర్ అంటారు. సో ఈ విధంగా 3 రకాల మెయిన్ ఇబ్బందులు లివర్లో మనకి ఏర్పడవచ్చు. ఇందులో ఒక్కొక్క కేటగిరీని మనము చూసినట్టయితే ఫస్ట్ కేటగిరీ లివర్ వాపు అంటే హెపటైటిస్. ఈ హెపటైటిస్ అనేది ముఖ్యంగా భారతదేశంలో మనం చూసుకున్నట్టయితే ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం మూలంగా కానివ్వండి, హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ల మూలంగా కానివ్వండి, అదేవిధంగా కొన్ని రకాల జన్యుపరమైన మార్పుల మూలంగా కానివ్వండి, ఈ విధంగా హెపటైటిస్ అనేది రావచ్చు, అంటే లివర్ వాపు రావచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడము, ఎక్కువ కాలం ఆల్కహాల్ తీసుకోవడము, అదేవిధంగా బింజ్ డ్రింకింగ్ అంటే ఒకేసారి కూర్చున్నప్పుడు ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం మూలంగా లివర్లో వాపు రావడము, హెపటైటిస్ ఇబ్బంది రావడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్ల మూలంగా కూడా ఈ హెపటైటిస్ అనేది అంటే వైరల్ హెపటైటిస్ అనేది రావచ్చు. ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 2 కేటగిరీలు ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్. ఒకటి, నీటి ద్వారా, కలుషితమైన నీటి ద్వారా లేకపోతే కలుషితమైన ఆహారం ద్వారా స్ప్రెడ్ అయ్యే హెపటైటిస్ ఇన్ఫెక్షన్. ఇవి ముఖ్యంగా భారతదేశంలో హెపటైటిస్ A మరియు హెపటైటిస్ E వైరస్ ఇన్ఫెక్షన్ల మూలంగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు ద్వారా ఇది సంక్రమిస్తూ ఉంటాయి. రెండో కేటగిరీ వైరస్ ఇన్ఫెక్షన్స్, ఇవి కలుషితమైన రక్తం ద్వారా కానివ్వండి, లాలాజల మార్పిడి ద్వారా కానివ్వండి, అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ మూలంగా కానీ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఈ విధమైన హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు స్ప్రెడ్ అవుతుంటాయి. ఇందులో ముఖ్యంగా భారతదేశంలో మనం చూసేవి హెపటైటిస్ B మరియు హెపటైటిస్ C ఇన్ఫెక్షన్లు. ఈ విధంగా ఆల్కహాల్, హెపటైటిస్ ఇన్ఫెక్షన్లే కాకుండా కొన్ని రకాల జన్యుపరమైన మార్పుల మూలంగా కూడా లివరు వాపు రావచ్చు. ఇవి ముఖ్యంగా మనము చూసినట్టయితే కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అంటే మేనరిక సంబంధాలు, దగ్గర సంబంధాలు చేసుకున్న వాళ్ళలో ఈ విధంగా నిగూఢంగా ఉన్న జన్యుపరమైన లోపాలు ఇవి పుట్టిన బిడ్డల్లో బహిర్గతమయ్యి ఇవి జన్యుపరమైన కొన్ని రకాల హెపటైటిస్ ప్రాబ్లమ్స్ను కూడా కలిగిస్తూ ఉంటాయి. ఈ విధంగా లివర్ వాపు అనేది అనేక రకాల కారణాల మూలంగా రావచ్చు. రెండో రకమైన ఇబ్బంది లివర్లో వచ్చేది సాధారణంగా మనం చూసేది లివర్ గట్టి పడిపోవడం. ఇది లివర్ సిర్రోసిస్ అని పరిగణిస్తాం. మామూలుగా లివరు సాఫ్ట్గా, మెత్తగా, స్మూత్గా ఉండాల్సిన లివరు గట్టి పడిపోయి రాయిలాగా తయారవుతుంది. ఇది భారతదేశంలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఆల్కహాల్ సేవించడం మూలంగా, అదేవిధంగా హెపటైటిస్ B మరియు హెపటైటిస్ C ఇన్ఫెక్షన్ల మూలంగా ఈ లివర్ సిర్రోసిస్ అనేది మనం కామన్గా చూస్తాం. ఈ లివర్ సిర్రోసిస్లో కూడా జన్యుపరమైన మార్పులు కొన్నిసార్లు ప్రత్యేకంగా పిల్లల్లో ఇవి పరిణామాన్ని చూపిస్తూ ఉంటాయి. పర్టికులర్గా విల్సన్స్ డిసీజ్ అని, హీమోసిడ్రోసిస్ అని, హీమోక్రోమటోసిస్ అని, ఈ విధంగా కొన్ని రకాల జన్యుపరమైన ఇబ్బందుల మూలంగా లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ సిర్రోసిస్కి దారితీయవచ్చు. సో లివర్ వాపు, లివర్ సిర్రోసిస్, ఇవి కాకుండా లివర్ లోపల కొన్నిసార్లు స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్స్ అని ఏర్పడతాయి, అంటే లివర్ SOLs. ఈ లివర్ SOLs 3 రకాలుగా ఉంటాయి. ఒకటి, నీటి బుగ్గలు ఏర్పడడం. ఈ నీటి బుగ్గలు అనేవి వీటిని సిస్ట్లు అంటాము, లివర్ సిస్ట్ అంటాము. ఈ లివర్ సిస్ట్లు సాధారణంగా మనము చూసినట్టయితే పర్టికులర్గా ఈ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ మూలంగా కానివ్వండి, లేకపోతే కంజెనిటల్ సిస్, సింపుల్ సిస్ అంటారు వీటిల్ని,
ఇవి కొన్ని రకాల పుట్టుకతో వచ్చిన కొన్ని రకాల లోపాల మూలంగా లివర్లో ఈ నీటి బుగ్గల్లాగా ఏర్పడవచ్చు. ఈ నీటి బుగ్గలు ఏవైతే ఏర్పడతాయో వీటిల్ని ఒకటి కంజంటల్ సిస్ ఆర్ సింపుల్ సిస్ అని, రెండోది మనం పారాసైటిక్ సిస్ అని, కొన్నిసార్లు ఈ బైల్ డక్ట్తో కమ్యూనికేషన్ అయ్యే సిస్ట్ని బిలియరీ సిస్ అని మనము పరిగణిస్తూ ఉంటాం. ఇవి కాకుండా లివర్ లోపల గడ్డలు కొన్ని రకాల క్యాన్సర్ కాని గడ్డలు, క్యాన్సర్ అయిన గడ్డలు కూడా మనం చూస్తూ ఉంటాం. క్యాన్సర్ కాని గడ్డలు కనుక మనం చూసినట్టయితే వీటిల్లో రక్తపు గడ్డలు కొన్నిసార్లు మనం చూస్తుంటాం. వీటిల్ని హిమాంజియోమాస్ అని మనం పరిగణిస్తూ ఉంటాం. ఇవి కాకుండా మరికొన్ని క్యాన్సర్ కాని గడ్డలు కూడా, అంటే హెపాటిక్ అడినోమా అని, ఫోకల్ నాడ్యులర్ హైపర్ప్లేజియా అనేది కూడా మనము ఈ క్యాన్సర్ కాని గడ్డల కణుతులు ఏవైతే లివర్లో ఏర్పడతాయో వాటిని కూడా మనం చూస్తాం. ఇవి కాకుండా క్యాన్సర్ కణుతులు కూడా ఒక్కొక్కసారి లివర్ ఎస్ఓఎల్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటిల్ని మనము హెపటోసెల్యులార్ కార్సినోమా అంటే హెచ్సిసి అని, లేకపోతే బిలియరీ క్యాన్సర్స్ కూడా కొన్నిసార్లు ఇంట్రాహెపాటిక్ కొలాంజో కార్సినోమాస్ అని కూడా మనం ఈ క్యాన్సర్ రూపంలో కూడా ఈ ఎస్ఓఎల్స్ని మనం చూస్తాం. ఈ విధంగా లివర్లో ముఖ్యంగా లివర్ వాపు రావడము, లివర్ సిరోసిస్ రావడము, లివర్లో ఎస్ఓఎల్స్ ఏర్పడము మనము ముఖ్యంగా లివర్లో అబ్జర్వ్ చేస్తుంటాం. అయితే ఈ ఎటువంటి ఇబ్బంది అయినా లివర్లో ఈ లివర్ యొక్క ఫంక్షన్ని డ్యామేజ్ చేస్తుంది. మనము ముందర చెప్పుకున్నట్టు లివర్ ఏకకాలంలో అనేక ప్రక్రియల్ని నిర్వహిస్తూ శరీరంలో అనేక ఎంజైమ్ ప్రక్రియల్ని, అనేక హార్మోన్ ప్రక్రియల్ని, అదేవిధంగా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునే అతి ముఖ్యమైన ప్రక్రియను కూడా లివర్ పోషిస్తూ మన శరీరానికి డే టు డే వర్కింగ్కి ఎంతో దోహదపడుతుంది. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ లివర్ వాపు కానివ్వండి, లివర్ సిరోసిస్ కానివ్వండి, లివర్ ఎస్ఓఎల్ కానీ ఎప్పుడైతే లివర్లో డెవలప్ అవుతాయో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఈ డ్యామేజ్ అయినప్పుడు లివర్ తను చేయాల్సిన జీర్ణ ప్రక్రియల్ని పూర్తిగా చేయలేదు. దాని ద్వారా బాడీ లోపల ప్రోటీన్ శాతం బాగా తగ్గిపోతుంది. అదేవిధంగా శరీరంలో నుంచి ఏదైతే వ్యర్థ పదార్థాలు విసర్జితం కావాలో, బిల్రూబిన్ లాంటి విష పదార్థాలు ఏవైతే ఉంటాయో బాడీలో, ఈ విష పదార్థాలు బాడీ నుంచి ఏవైతే బహిర్గతం కావాలో, విసర్జించబడాలో ఆ ప్రక్రియ కూడా లివర్ చేయలేకపోవడం మూలంగా ఈ బిల్రూబిన్ అనేది శాతం పర్సంటేజ్ బాడీలో పెరిగిపోయి, రక్తంలో పెరిగిపోయి ఇది జాండీస్ రూపంలో బహిర్గతం అవుతుంది. సో ఈ విధంగా ప్రోటీన్ బాడీలో తగ్గిపోవడము, శరీరం క్షీణించిపోవడము, అదేవిధంగా బిల్రూబిన్ బయటకి వెళ్ళకపోవడం మూలంగా, విసర్జన కాకపోవడం మూలంగా బిల్రూబిన్ శాతం పెరిగిపోయి జాండీస్ బయటపడము, ఇవన్నీ కూడా మనం లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళలో తరచూ చూస్తుంటాం. సో ముఖ్యమైన లక్షణాలు వస్తే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో జాండీస్ అనేది, ఏదైతే బిల్రూబిన్ బయటికి వెళ్ళకపోవడం మూలంగా బ్లడ్లో ఏదైతే బిల్రూబిన్ అక్యుములేట్ అయిపోయి జాండీస్ రూపంలో, అంటే కామెర్ల రూపంలో బహిర్గతం అవుతుంది. అదేవిధంగా లివర్లో వాపు ఉండడం మూలంగా కడుపులో కుడిపక్కన పైభాగంలో నొప్పి రావడము, కడుపు ఉబ్బడము, జీర్ణం సరిగ్గా కాకపోవడము, వాంతులు కావడము, ఆకలి తగ్గిపోవడము, బరువు తగ్గడము, ఇవన్నీ కూడా మనం లివర్ ఇబ్బందులతో బాధపడే వాళ్ళలో తరచూ చూస్తుంటాం. ఎప్పుడైతే ఈ లివర్ ఇబ్బంది ముదురుతుందో అప్పుడు వాంతి లోపల బ్లడ్ లాగా పడ్డము, అదేవిధంగా విరోచనంలో రక్తం పోవడము, శరీరం క్షీణించిపోవడము, కడుపులో కాళ్లలో నీరు చేరడము, ప్రోటీన్ శాతం లోపించడం మూలంగా, ప్రోటీన్ శాతం తగ్గడం మూలంగా కడుపులో, కాళ్లలో, మొహంలో, బాడీ అంతా కూడా నీరు చేరడము, ఇవన్నీ కూడా ఉబ్బు రావడం, శరీరం ఉబ్బు రావడం, ఇవన్నీ కూడా మనం లేట్ మేనిఫెస్టేషన్స్గా చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఈ లివర్ యొక్క పని చేయకపోవడం మూలంగా శరీరంలో అనేక రకాల మార్పులు కలిగి అనేక రకాల రోగ లక్షణాలు బహిర్గతమవుతూ ఉంటాయి. చూశారు కదండి డాక్టర్ రాఘవేంద్రరావు గారు మనకు చెప్పిన సొల్యూషన్. మరి ఇంకొన్ని సొల్యూషన్స్ ఇవ్వడానికి డాక్టర్ రాఘవేంద్రరావు గారు రెడీగా ఉన్నారు. అవేంటో వారి మాటల్లోనే వినిద్దాం. అయితే ఈ రోగ లక్షణాలని కనుక మనం నెగ్లెక్ట్ చేయకుండా సరైన సమయంలో వైద్య సలహా తీసుకుంటే చాలా సింపుల్ టెస్ట్లతోటి ఈ లివర్ యొక్క ఇబ్బందుల్ని మనము కనుక్కోవచ్చు. ముఖ్యంగా లివర్ ఇబ్బందులకు సంబంధించి 2 రకాల టెస్ట్లని మనము తరచూ చేస్తూ ఉంటాం. ఇవి చాలా రెగ్యులర్గా ఎనీ ల్యాబ్లో అవైలబుల్ అయిన టెస్ట్లు. ఒకటి లివర్ ఫంక్షన్ టెస్ట్. ఇది సింపుల్ బ్లడ్ టెస్ట్, 1 గంటలో రిపోర్ట్ వస్తుంది. దీని ద్వారా లివర్లో ఏమైనా ఇబ్బంది ఉందా, లివర్ యొక్క పనిలో ఏమైనా ఇబ్బంది ఉందా అనేది మనకి తెలుస్తుంది. అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా, అల్ట్రాసౌండ్ అబ్డామెన్ ద్వారా లివర్లో వాపు ఉందా, లివర్లో సిర్రోసిస్ ఉందా, లేకపోతే లివర్లో ఏమైనా కణుతులు ఉన్నాయా, లేకపోతే సిస్టులు ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనకి ఈ లివర్ అల్ట్రాసౌండ్లో మనకి తేలుతాయి. ఈ సింపుల్ టెస్ట్ల ద్వారా, చాలా ఎకనామికల్ టెస్ట్లు, ఈ సింపుల్ టెస్ట్ల ద్వారా
ఎటువంటి లివర్ ఇబ్బంది ఉన్నా చాలా సార్లు మనము దీని ఇబ్బందిని కనుక్కోవచ్చు. ఇవి కాకుండా అవసరాన్ని బట్టి స్పెషల్ టెస్టులు, వైరల్ DNA టెస్ట్ కానివ్వండి, RNA టెస్టులు కానివ్వండి, కొన్నిసార్లు అవసరాన్ని బట్టి ఎండోస్కోపీ టెస్టులు, CT స్కాను, MRI స్కాను, ఇట్లాంటి అనేక రకాల అధునాతన ఈ ప్రక్రియల ద్వారా కూడా మనము లివర్ లోపల ఇబ్బంది ఏంటి, ఎందువల్ల వచ్చింది, దాని యొక్క స్టేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనము నిర్ధారణ చేయవచ్చు. సో రోగ లక్షణాలు ఉన్నప్పుడు వాటిని నెగ్లెక్ట్ చేయకుండా సరైన వైద్య సలహా మేరకి సింపుల్ టెస్ట్లతోటి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనము ఈ లివర్ ప్రాబ్లమ్స్ని కనుక్కోవచ్చు. కనుక్కున్న ప్రాబ్లమ్స్ని కూడా మనము తొలి దశలోనే కనుక గుర్తిస్తే కనుక వాటికి ట్రీట్మెంట్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ హెపటైటిస్ ఇబ్బందితో బాధపడే వాళ్ళకి సరైన సమయంలో మందులు కనుక మనం ఇవ్వగలిగితే ఈ లివర్ వాపుని చాలా మటుకు కంట్రోల్ చేయవచ్చు. ఆ లివర్ వాపు మళ్ళా రాకుండా కూడా కొన్నిసార్లు పర్టికులర్గా హెపటైటిస్ B ఇన్ఫెక్షన్తో కనుక లివర్ వాపు వచ్చుంటే అది మళ్ళా రాకుండా కూడా మనం మందులు అవి ఇచ్చి ఆ హెపటైటిస్ B ఇన్ఫెక్షన్ని పూర్తిగా నిర్మూలించవచ్చు. దాన్ని అదేవిధంగా హెపటైటిస్ C ఇన్ఫెక్షన్ని కూడా చాలా మటుకు కంట్రోల్ చేయవచ్చు. అసలు ఈ లివర్ వాపు అనేది రాకుండా ఉండడానికి సరైన లైఫ్ స్టైల్ కనుక మనము అలవాటు చేసుకుంటే, ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, సరైన సమయానికి ఆహారం తీసుకోవడము, ఈ నూనె పదార్థాలు తగ్గించి తినడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం లాంటివి చేసుకుంటే ఈ లివర్ వాపు రాకుండా అనేక రకమైన ఇబ్బందులు కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా లివర్ సిరోసిస్ రాకుండా ఉండడానికి హెపటైటిస్ Bకి వ్యాక్సినేషన్ చేయించుకోవడము, ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు హెపటైటిస్ B ఇన్ఫెక్షన్కి వ్యాక్సినేషన్ చేసుకోవడం ద్వారా హెపటైటిస్ B ఇన్ఫెక్షన్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా ఆల్కహాల్ అవాయిడెన్స్, ఆల్కహాల్ తీసుకోకుండా మద్య నివారణ చర్యలు తీసుకొని ఆల్కహాల్ కంటెంట్ని బాగా తగ్గిస్తే మనకి లివర్ సిరోసిస్ రాకుండా కూడా ఇబ్బంది రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ లివర్ కంటులు లాంటివి కానివ్వండి, లివర్లో సిస్టులు లాంటివి కానివ్వండి మనం కనుక గుర్తిస్తే, వైద్య పరీక్షల ద్వారా గుర్తిస్తే కనుక వీటిని చాలా మటుకు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 90% ఆఫ్ ద టైమ్స్ ఈ లివర్ కంటులు కానివ్వండి, లివర్లో సిస్టులను కానివ్వండి మనము శస్త్రచికిత్స ద్వారా అంటే ఆపరేషన్ ద్వారా వీటిని పూర్తిగా తొలగించవచ్చు. ఆపరేషన్ అనేది కొన్నిసార్లు వీలైతే లాప్రోస్కోపీ ఆపరేషన్ ద్వారా కూడా, అంటే ఓపెన్ ఆపరేషన్ లేకుండా ఘాటు పెట్టకుండా చిన్న బెజ్జాలు హోల్స్ పెట్టి ఈ హోల్స్ ద్వారా అంటే మినిమల్ యాక్సెస్ సర్జరీ ద్వారా మనం ఈ లాప్రోస్కోపీ ఆపరేషన్ విధానాలను అవలంబించి ఈ లివర్ సిస్ట్లని, కొన్నిసార్లు లివర్ గడ్డల్ని కూడా మనం పూర్తిగా తొలగించవచ్చు. ఆపరేషన్ చేసి ఈ రోగులకి పూర్తిగా రోగ ఉపశమనం కలిగించవచ్చు, నార్మల్ లైఫ్ ప్రసాదించవచ్చు. ఒకవేళ కనుక లివర్ క్యాన్సర్ లాంటి భయంకరమైన ఇబ్బందులు లేట్ స్టేజ్లో కనుక డయాగ్నోస్ చేస్తే వాటిల్లో కూడా రోగి యొక్క జీవితం ఉన్నంతకాలం కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి అనేక రకాల ప్రక్రియలు మనం ఎంబలైజేషన్ టెక్నిక్స్ కానివ్వండి, RFA టెక్నిక్స్ కానివ్వండి, కీమోథెరపీ విధానాల ద్వారా కానివ్వండి ఈ రోగికి ఉపశమనం కలిగించి ఉన్నన్నాళ్ళు కూడా అడ్వాన్స్డ్ డిసీజ్ అయినప్పటికీ కూడా రోగికి మనము ఉపశమనం కలిగించి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయవచ్చు. లివర్ సిరోసిస్ లాంటి భయంకరమైన ప్రాబ్లం వస్తే కనుక లివర్ గట్టిపడిపోయి లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి లివర్ తను చేయాల్సిన పనులు పూర్తిగా చేయలేకపోతూ ఉంటే, లివర్ ఫెయిల్ అవుతే, లివర్ సిరోసిస్ స్టేజ్ అడ్వాన్స్డ్గా ఉంటే లివర్ మార్పిడి విధానం ద్వారా అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విధానం ద్వారా ఈ రోగులకి తిరిగి నార్మల్ లైఫ్ని మనం ప్రసాదించవచ్చు. ఈ విధంగా లివర్లో వచ్చే ఇబ్బందుల్ని తెలుసుకొని అవి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, అవి వచ్చినప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు రోగ లక్షణాలు బయటపడినప్పుడు సరైన వైద్య సలహా మేరకి సింపుల్ టెస్టులతోటే వీటిని డయాగ్నోస్ చేయడము, ఆ డయాగ్నోసిస్ కనుక మనం తొలి దశలోనే చేయగలిగితే వీటికి హెపటైటిస్ వ్యాధి నుంచి లివర్ క్యాన్సర్ వరకు, లివర్ సిరోసిస్ వరకు కూడా అన్ని రకాల ట్రీట్మెంట్స్ ప్రస్తుతం ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. లేటెస్ట్ అధునాతన విధానాల ద్వారా, అధునాతన టెక్నాలజీస్ ద్వారా వీటిని పూర్తిగా తొలగించి రోగికి తిరిగి నార్మల్ లైఫ్ ప్రసాదించే అవకాశం కూడా ఉంది. చూశారు కదండి లివర్కి సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాలు. ఇప్పుడు మనం పెప్టిక్ అల్సర్ ప్రాబ్లం గురించి తెలుసుకుందామండి. ఈ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. ఆ విషయాలేంటో వారి ద్వారానే విందాం. ఈరోజు మనం పెప్టిక్ అల్సర్ అనే వ్యాధి గురించి మాట్లాడుకుందాం. దీన్ని పెప్టిక్ అల్సర్ అని ఎందుకంటారంటే స్టమక్లో పెప్సిన్ అని జ్యూస్ సెక్రెట్ అవుతుంది. అది యాక్ట్ చేస్తున్న ఏరియాలో అల్సర్స్ ఏర్పడితే దాన్ని పెప్టిక్ అల్సర్ అంటారు. ఈ పెప్టిక్ అల్సర్స్ అనేవి ఈసోఫేగస్ అనగా ఫుడ్ పైప్లో రావచ్చు, స్టమక్లో రావచ్చు, డ్యూయోడెనమ్ అనగా చిన్న ప్రేగు పై భాగం, ఈ 3 చోట్లలో ఎక్కడైనా పెప్టిక్ అల్సర్ రావచ్చు. పెప్టిక్ అల్సర్ రావడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయండి.
అన్నిటికంటే ముఖ్య కారణం ఇప్పుడు ఐడెంటిఫై చేసింది హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ స్టమక్లో రావడం వల్ల యాసిడ్ ఎక్కువ సెక్రెట్ అయ్యి అల్సర్స్ ఏర్పడతాయి. యూజువల్గా ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియం మన డ్రింకింగ్ వాటర్ కంటామినేషన్ వల్లనే స్ప్రెడ్ అవుతుంది. అది స్టమక్లో గ్రో అయ్యి యాసిడ్ ఎక్కువ సెక్రెట్ చేసేందుకు దోహదపడుతుంది. యాసిడ్ ఎక్కువ సెక్రెట్ అయ్యి స్టమక్లో యాసిడ్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఆ ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ అనేది పోయి స్టమక్లో కానీ డ్యూయోడెనమ్లో కానీ ఈసోఫాగస్లో కానీ అల్సర్స్ ఏర్పడతాయి. అల్సర్స్ ఏర్పడితే మనం దాన్ని పెప్టిక్ అల్సర్ అంటాం. ఇంకా ఇది కాకుండా హెలికోబాక్టర్ పైలోరీ కాకుండా ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి అల్సర్ రావడానికి. ఒకటి, మనం పెయిన్ కిల్లర్స్ జాయింట్ పెయిన్స్కి కానీ టూత్ ఏక్స్ కానీ ఫ్రీక్వెంట్గా ఎన్ఎస్ఐడ్స్ అంటారు, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఈ డ్రగ్స్ ఫ్రీక్వెంట్గా వాడామనుకోండి వాటి వల్ల కూడా యాసిడ్ మిలు డిస్టర్బ్ అయ్యి మనకి అల్సర్స్ ఏర్పడతాయి. ఇది కాకుండా స్మోకింగ్ కూడా ఒక అగ్రివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ అల్సర్. తర్వాత తగిన సమయంలో ఫుడ్ తీసుకోకపోవడం, 2 స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం, తర్వాత స్ట్రెస్ కూడా ఒక కారణం అల్సర్ రావడానికి. సో ఇవన్నీ యూజువల్గా ఒకే కారణం వల్ల రావు, కాంబినేషన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ ఉంటే స్టమక్లో కానీ డ్యూయోడెనమ్లో కానీ అల్సర్స్ ఏర్పడతాయి. దీన్ని గుర్తించడం ఎలా అని మీరు అడగచ్చు. గుర్తించడం ఎలా అంటే ముఖ్యమైన సిమ్టమ్ అల్సర్ ఉన్న వాళ్ళకి స్టమక్లో మంట ఉంటుంది. స్టమక్ అంటే పొట్ట పై భాగంలో మంట ఉంటుంది. ఈ మంట అనేది అన్నం తిన్న తర్వాత ఎక్కువ అవడం జరుగుతుంది కొందరికి ఈ మంట అన్నం తిన్న తర్వాత తగ్గవచ్చు కూడా. సో ఈ 2 సిమ్టమ్స్ ఉంటే ముఖ్యంగా స్టమక్లో అల్సర్ ఉందా అని మనం గుర్తించి తగు పరీక్షలు చేయించుకోవాలి. ఒకసారి అల్సర్ ఉందని నిర్ధారించిన తర్వాత మనం వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ యూజువల్గా ఇస్తాం. ఇప్పుడు అల్సర్ ట్రీట్ చేసేందుకు గత 20 సంవత్సరాల నుంచి చాలా మందులు ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం వరకు అయితే అల్సర్ ట్రీట్ చేయాలంటే ఓన్లీ సర్జరీయే ట్రీట్మెంట్ ఉండేది. ఇప్పుడు మనకి చాలా డ్రగ్స్ ఉన్నాయి. వీటిలో కామనెస్ట్ యాంటాసిడ్, హౌస్ హోల్డ్ అందరూ వాడుతూనే ఉంటాం. సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇమీడియట్గా యాంటాసిడ్, జెలుసిల్ లాంటి డైజిన్ లాంటి యాంటాసిడ్ తీసుకుంటే మనకి వెంటనే సిమ్టమ్ రిలీఫ్ వస్తుంది. ఇది కాకుండా అల్సర్ని హీల్ చేయడానికి డిఫరెంట్ డ్రగ్స్ ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు, లైక్ ఓమిప్రజోల్ కానీ లాన్సోప్రజోల్, ప్యాంటోప్రజోల్, రబిప్రజోల్, అలా డిఫరెంట్ డ్రగ్స్ ఉన్నాయి. ఇవి ఓరల్గా తీసుకుంటే స్టమక్లో యాసిడ్ సెక్రెషన్ని తగ్గించి అల్సర్ హీల్ అయ్యేందుకు తోడ్పడతాయి. బట్ ఒకసారి అల్సర్ ఉందని నిర్ధారించిన తర్వాత మనం ఇందాక అనుకున్నాం హెలికోబాక్టర్ పైలోరీ చాలా మందిలో ఉంటుంది, 90% హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంటుందని. సో హెలికోబాక్టర్ పైలోరీ ఇరాడికేషన్కి కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంట్ ఇస్తే అల్సర్ హీల్ అయిన తర్వాత రికవర్ అవ్వకుండా ఉంటుంది. సో ఇంకా డ్రగ్స్ ఈ మందులు 1 నెల నుంచి 2 నెలల వరకు వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకుంటే అల్సర్ కంప్లీట్గా యూజువల్గా 95%లో అల్సర్ ఈ మందులతో హీల్ అయిపోతుంది. చూశారు కదండి ఈనాటి డాక్టర్ ఎన్జీఆర్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.